హాయ్ హలో ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నాయి మీకు ఎండలు? మాకు హైదరాబాద్లో అయితే కొంచెం పర్వాలేదు. మేము హైదరాబాద్లో 2 పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాము. వాటి గురించి మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో చేశాను. చూడండి, ఇది సంగారెడ్డి జిల్లా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇది మేము ఒక 9 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది గుడి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినంత ప్రశాంతంగా అనిపించింది నాకు. చాలా బాగుంది. వీక్ డేస్లో వెళ్ళడం వల్ల గుడి కూడా ఖాళీగా ఉంది. దర్శనం బాగా జరిగింది. అక్కడి నుంచి మేము ఏడుపాయలు వనగదుర్గాదేవి అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్తున్నప్పుడు దారిలోని ఇలాగ ఎక్కడ పడితే అక్కడ మనకి రోడ్ సైడ్ ఇలాగా ఆ వాటర్ మంజీర అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ కాసేపు దిగి ఫ్రెష్ అయ్యి కాసేపు టైం స్పెండ్ చేసి మేము గుడికి వెళ్ళాం. ఈ ఏడుపాయల వనదుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే, మంజీర నది ఇక్కడి నుంచి 7 పాయలుగా విడి ప్రవహిస్తూ ఉంటుందంట. అందుకని దీనికి ఏడుపాయల వనదుర్గాదేవి అని టెంపుల్ అని పేరు అనమాట. అక్కడ చూడండి, గుడి వాతావరణం అంతా చాలా రష్గా ఉంది. ఇక్కడికైతే మేము మంగళవారం వెళ్ళాం కాబట్టి చాలామంది మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి చాలామంది జనాలు వచ్చారు. సో ఈ గుడి అంతా లోపలికి ఇలా వెళ్తున్నాము. ఈ దారంతా కొంచెం ఇలా చల్లగా పైన అంతా ఉంది కాబట్టి కాస్త చల్లగా ఉంది. ఇది ఎలా అంటే, గుడి దారిలో అలా మేము వెళ్తున్నప్పుడు అటు ఇటు కూడా ఆ మంజీర నది ప్రవహిస్తూ ఉంటుంది. గుడి చాలా బాగుంది. అక్కడ కొంతమంది ఏంటంటే ఇలా కన్నులాగుండి వాటర్ ఉంది చూసారా, అందులోని దిగి అలా స్నానం చేసి తీస్తే మంచిదని వాళ్ళ నమ్మకం అన్నమాట. చాలా బాగుంది. వర్షాకాలంలోనైతే ఇక్కడ వర్షం గుడిలోని అమ్మవారి వరకు వెళ్ళిపోతుందంట. అలాంటప్పుడు ఉత్సవమూర్తిని బయట పెట్టి దర్శనాలకి మనకి అవకాశం ఇస్తారు. అలా బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాప్స్ ఉన్నాయి, అవన్నీ అలా చూసాము. ఇక్కడ వాహనాల పూజ కూడా చేస్తారు. దానికంటూ సెపరేట్ ఒక ప్లేస్ ఉంది. ఇది ఏడుపాయల వనదుర్గాదేవి అమ్మవారి గుడి. ఈ గుడికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా, దర్శించుకున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోలన్నీ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకే, బాయ్ బాయ్.